వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ హంసలేఖ. థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటే వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. యూ విల్ గెట్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను 3 months బ్యాక్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ అని చెప్పి. ఆన్లైన్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అంటే యూట్యూబ్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. 2 years బొటిక్ రన్ చేశాము అండ్ హైదరాబాద్ మూవ్ అయ్యాక ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను. షాప్ విత్ హంస అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో అక్కడ ఫాలో అవ్వండి కలెక్షన్ కోసం. సో నేను ఆన్లైన్లో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాక ఐ టుక్ 3 months అంటే రీసెర్చ్ చేయడానికి, ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం అండ్ వెండర్స్ కోసం ఏ కేటగిరీలో లాంచ్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం రీసెర్చ్ కోసం 3 months 3.5 months పట్టింది. సో ఇంకా అన్నీ డిసైడ్ అయిన తర్వాత ఆగస్ట్లో నేను పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే డైరెక్ట్ ఫస్ట్ అవుట్ఫిట్స్ కాకుండా బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్పడం కానీ, బ్రాండ్ స్టోరీ చెప్పడం కానీ, అలా కొన్ని రీల్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ అని చెప్పి కొన్ని రీల్స్లో స్పెషల్గా కాంటెంట్ రెడీ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ అవుట్ఫిట్ పోస్ట్ చేసింది అయితే September 5th. సో September 5th to October 5th నా ఫస్ట్ మంత్ అనమాట ఆన్లైన్లో స్టార్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్ క్లాతింగ్ బ్రాండ్. సో యాక్చువల్గా సెప్టెంబర్ టైం నేను స్టార్ట్ చేసే టైంకి అప్పుడు ఇంకా బతుకమ్మ ఫుల్ ఫెస్టివల్ సీజన్ అనమాట, బతుకమ్మ దసరా సీజన్. సో అది నాకు అడ్వాంటేజ్ అయింది. నేను ప్లాన్ చేసుకొని చేయలేదు, బట్ అలా కుదిరింది అండ్ ఇట్ వాజ్ రియలీ అడ్వాంటేజ్ ఫర్ మీ. సో అప్పుడు నాకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ కస్టమర్స్లో పండగకి షాపింగ్ చేశారనమాట. నేను యాక్చువల్గా 3 outfits రిలీజ్ చేశాను జస్ట్. అంటే ఒకటే ప్యాటర్న్ ఒకటే, మొత్తం దాంట్లో కలర్స్ మాత్రం 3 అంతే. సో టెక్నికల్గా నేను ఒకటే అవుట్ఫిట్ రిలీజ్ చేసినట్టు. కాకపోతే దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చి అంటే అదే డిఫరెంట్ కలర్స్లో ఒక 5-6 outfits అలా సేల్ అయ్యాయి. నా బాడీ మెజర్మెంట్స్తో నేను స్టిచ్ చేసుకొని పెట్టేదాన్ని. సో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్తో మళ్ళీ కస్టమైజ్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. సో అలా అండ్ 5-6 outfits అలా సేల్ అయ్యాయి. మన ఓన్ బ్రాండ్ డ్రెస్సెస్. అంటే అసలు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఐ కాంట్ టెల్ ఎంత సాటిస్ఫైడ్గా ఎంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కస్టమైజ్ చేయడం వాళ్ళు ఫ్యాబ్రిక్ ఇస్తే మనం స్టిచ్చింగ్ చేయడం వేరు అండ్ మన ఓన్ డిజైన్ వాళ్ళకి నచ్చి వాళ్ళు పర్చేస్ చేయడం వేరు. చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో అలా 5-6 సేల్ అయ్యాయి అండ్ అప్పుడే ఫస్ట్ మంత్ కాబట్టి నేను కూడా చాలా మెల్లగా స్లోగా వెళ్ళాను అనమాట, రష్ లేకుండా. అండ్ మన బ్రాండ్ అవుట్ఫిట్స్ కాకుండా నాకు పర్సనల్గా కూడా స్టిచ్చింగ్కి ఇచ్చారు చాలామంది అంటే తెలిసిన వాళ్ళే. మళ్ళీ అగైన్ నాకు ఇది మంచి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు బొటీక్ ఉండింది కాబట్టి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అయింది. బట్ ఫ్రమ్ జీరో అంటే ఎవరేం తెలియకుండా జీరో నుంచి స్టార్ట్ చేయడం, ఒక్కొక్క కస్టమర్ని గెయిన్ చేయడం అనేది చాలా కష్టం. నాకు ఇదైతే అడ్వాంటేజ్ అయింది. అందుకే ఫస్ట్ మంత్లో నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫై అయ్యాను నేను. సో కస్టమైజేషన్ వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్స్ కొన్ని పంపించి చేయించుకున్నారు అండ్ మన బ్రాండ్ నుంచి కూడా అయినవి మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 10-12 outfits వరకు నేను దసరా బతుకమ్మ సీజన్లో స్టిచ్ చేశాను, మన బ్రాండ్వి అండ్ కస్టమైజేషన్వి కలిపి. సో నేను అమౌంట్ కూడా చెప్తా, రెవెన్యూ ఎంత వచ్చింది అండ్ ప్రాఫిట్ దాంట్లో ఎంత వచ్చిందని చెప్పి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాఫిట్ రెవెన్యూ పక్కన పెడితే డబ్బుల గురించి కాకుండా ఫస్ట్ అయితే కస్టమర్స్ని గెయిన్ చేయాలి ఫస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో స్ట్రేంజర్ వరకు మనం రీచ్ అవ్వాలి అనేదే నా గోల్ ఉండింది. అండ్ నేను ఇలాంటి క్యూట్ బ్యాగ్స్ కూడా రెడీ చేశాను, క్లాత్ బ్యాగ్సే. చాలా క్యూట్ అనిపించింది అండ్ దాంట్లో ఆరెంజ్ కలర్ ఒకటి, డ్రెస్ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉండింది. మీరు కలెక్షన్ చూడాలంటే షాప్ విత్ హంస అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో సెర్చ్ చేయండి అండ్ ప్లీజ్ డూ ఫాలో దేర్. అండ్ నాకు ఫస్ట్ మంత్ రెవెన్యూ అయితే September 5th to October 5th. October 2ndకి ఏమో దసరా అయింది. సో November 30th బతుకమ్మ అయింది. సో ఆ మంత్లో పండుగ రావడం వల్ల కొంచెం వచ్చిందనమాట. సో రెవెన్యూ వచ్చేసి నాకు 16,000 సంథింగ్ చేంజ్ వచ్చింది. రెవెన్యూ అంటే ఇంకా మన పెట్టుబడి మన ఫ్యాబ్రిక్ అంతా కలిపి 16,000. దాంట్లో ప్రాఫిట్ వచ్చి 9,850 rupees అయింది. నేను బిలీవ్ చేయలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 10,000 ఆల్మోస్ట్ 10,000 వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, 10,000 సంపాదిస్తాను ఫస్ట్ మంత్లోనే అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్. అండ్ దాని తర్వాత పండగ అయిపోయిన తర్వాత నేను కొంచెం భయపడ్డాను. పండగ కాబట్టి పర్చేస్ చేశారేమో నాకు ఆ డౌట్ ఉండింది. పండగ కాబట్టి కొంటారు కంపల్సరీ కాబట్టి కొన్నారు. అండ్ ఈ మంత్ ఎలా ఉంటుందో అసలు
ఇప్పుడు వచ్చినంత కూడా వస్తాయా లేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డా. సో October 5th to November 5th యాక్చువల్గా దీనికంటే ఎక్కువ వచ్చింది. 9,800 అయితే నాకు సెకండ్ మంత్లో రెవెన్యూ వచ్చి 21,000 చేంజ్ వచ్చింది అండ్ ప్రాఫిట్ వచ్చి 16,200. ఆల్మోస్ట్ డబుల్ వరకు రీచ్ అయ్యాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా ఫ్రెండ్ బల్క్లో ఆర్డర్ ఇచ్చింది, ఒక ఆర్డర్, తను యూఎస్లో ఉంటుంది. సో టోటల్ ప్రాఫిట్లో హాఫ్ ప్రాఫిట్ తనదే అనమాట. ఇంకా మిగతావి కూడా ఫ్రాక్స్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో పెట్టాను. సో అవి ఫ్రాక్స్ కానీ రెగ్యులర్ వేర్గా కూడా తీసుకున్నారు, మన బ్రాండ్ బట్టలు కూడా తీసుకున్నారు. అండ్ దట్ వాజ్ మై సెకండ్ మంత్. 2 months అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పి. ప్రాఫిట్ వస్తుందని ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ ఒక డ్రెస్ కొనుక్కుంటే చాలు అని అనుకున్నా. బట్ 10,000 16,000 ప్రాఫిట్ తక్కువే, బట్ నాకైతే అవి చాలా 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 ఎక్కువ. సో అది అయిపోయిన తర్వాత థర్డ్ మంత్లో బాగానే స్టార్ట్ అయింది. ఐ వాజ్ స్టార్టెడ్ వెరీ గుడ్. బట్ ఇంకా ఇంట్లో పనులు కొంచెం వర్క్ వచ్చేసరికి 10-15 days నాకు ఫుల్ బిజీ అయిపోయింది. దానివల్ల అసలు ఏ కొత్త డ్రెస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి నేను స్టక్ అయిపోయాను అనమాట. ఎలా అయిందంటే ఆర్డర్స్ వస్తున్నాయి, నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, పంపిస్తున్నాను. నేను ఒక్కదాన్నే చేసేది కాబట్టి నాకు మ్యాన్ పవర్ ఏం లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే. సో నేను క్రియేటివ్గా ఏమీ ఆలోచించలేకపోతున్నా. ఇంకా కొత్త డిజైన్స్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. స్టక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కొత్త ఏం క్రియేట్ చేయట్లేదు, ఏవో 1-2 ఆర్డర్స్ వస్తున్నాయి, కస్టమైజేషన్ చేస్తున్నాను, పంపిస్తున్నాను అని చెప్పి. కాకపోతే ఇప్పుడు థర్డ్ మంత్ అలానే అయిపోయింది. ఫోర్త్ మంత్ కూడా ఐ వాజ్ బిజీ. సో 2 months మళ్ళీ కొంచెం బ్రేక్ అయింది. అలా అని చెప్పి ఏం ప్రాఫిట్ రాలేదని కాదు, 5,000 6,000. అండ్ ఈ మంత్లో అయితే ఇప్పుడు ఇంకా నడుస్తుంది 4th month. సో చూడాలి ఎంత అవుతుందో. థర్డ్ మంత్ అయితే ఐ టుక్ ఏ బ్రేక్ 15 days, అలా నేను బిజీ అయిపోయాను. సో ఫస్ట్ అండ్ సెకండ్ మంత్ వచ్చినంత థర్డ్ అండ్ ఫోర్త్ రాదు, ఎందుకంటే నేను యాక్టివ్గా లేను. సో థర్డ్ ఫోర్త్ ఎంత వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.